హలో వెల్కమ్ టు కాస్ హోమ్. సో ఈ వీడియో బ్లాగ్ అంతా కూడా నేను ఉగాదికి ముందే షూట్ చేసి పెట్టిందనమాట. కానీ ఉగాది వీడియోని అప్డేటెడ్గా పోస్ట్ చేయాలనే ఉద్దేశంతో దీన్ని అయితే పక్కన పెట్టేశాను. కానీ జరిగిన విషయాలను అయితే చూపించడం మానలేం కదా, అందుకని పోస్ట్ చేస్తున్నాను. సో మళ్ళీ ఫ్యామిలీస్ మొత్తం ముగ్గురం కలిసి బయటకు వచ్చాం బావర్చికి. అప్పటికప్పుడు ఏదో అనుకున్నాం తినాలి ఇంట్లోనా బయట అని ఏదో డిస్కషన్లో జరిగి ఫైనల్గా అయితే బావర్చికి వచ్చి తిన్నాం. ఎంత అయింది అనుకున్నారు? టైం చూస్తే 9 o'clock అయింది. వీళ్ళు మాకు ఆర్డర్ ఇస్తారా తీసుకుంటారా అని చాలా డౌట్తో లోపలికి ఎంటర్ అయ్యాం. లక్కీలీ ఆర్డర్ అయితే తీసుకున్నారు. అండ్ ఫైనల్గా మా అందరికీ నచ్చింది అయితే తిన్నాం. కొన్ని నచ్చలేదు, కొన్ని నచ్చినవి ఫైనల్గా ఏదో తినేసామన్నమాట. సో ఇలా 3 ఫ్యామిలీస్ వచ్చాం. ఒక టేబుల్ మీద కూర్చోకుండా ఇండివిజువల్గా కూర్చున్నారన్నట్టు డౌట్ రావచ్చు. యాక్చువల్లీ టేబుల్ లేదు, కానీ చేసేదేముంది, మా ఫన్ అయితే ఎవరు ఆపలేరు కదా. సో ముగ్గురు 3 టేబుల్స్ మీద కూర్చున్నా కూడా పాస్ చేసుకోవడం, గందరగోళ చేయడం, ఆ రోజు బావర్చిలో హడావుడంతా మాదే అనమాట. చెప్పాను కదా ఈ వీడియో వచ్చేసి ఉగాదికి ముందే షూట్ చేసి పెట్టానని చెప్పి. ఇది మా కమ్యూనిటీ. ఒక రోజు అలా ఈవినింగ్ వాక్ అని మా కమ్యూనిటీలోకి వెళ్ళాం. వెనక ఎంత బాగుంటుందో, ఒక లేక్ ఉంది, హ్యాపీగా ఫౌంటైన్ ఉంది, మంచిగా క్లైమేట్ ఎంజాయ్ చేస్తూ ఫ్రెండ్స్ అందరం అయితే ఫోటో దిగేసాం. సో ఇది వచ్చేసి మా బాల్కనీ సైడ్ నుంచి వ్యూ అనమాట. డక్స్ చూసారా, ఒకదానికొకటి వెళ్తూ ఉంటే వాటిని చూస్తూ మా అబ్బాయి ఎంజాయ్ చేస్తున్నాడు. అండ్ ఇది వచ్చేసి ఒక శనివారం మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి పూజ నిమిత్తం భోజనానికైతే నన్ను, మా వారిని, మా బుడ్డోని పిలిచింది. చూసారా, పూజ 7 శనివారాల వ్రతం అంట. ఇది ఖచ్చితంగా 7 శనివారాలు ప్రూవ్ చేసుకొని ఎవరో ఒకళ్ళ దంపతుల్ని పిలిచి భోజనం పెట్టాలి. సో చూసారు కదా ఎంత మంచిగా సౌత్ ఇండియన్ ఫుడ్ అయితే నేను తిన్నాను. అబ్బబ్బబ్బబ్బా చెప్పలేను. వడియాలు, ఆ పచ్చళ్ళు, మై గాడ్, ఇవి ఎడిటింగ్ చేస్తున్నప్పుడే నా నోరు ఊరిపోయింది. కానీ హ్యాపీగా తిన్నామన్నమాట. అండ్ నాకు తను ఒక రిటర్న్ గిఫ్ట్ కూడా ఇచ్చింది. నాకైతే చాలా నచ్చింది. బ్యాంగిల్స్, వెరీ యూజ్ఫుల్ గిఫ్ట్ అనమాట. చూపిస్తాను. థ్రెడ్ బ్యాంగిల్స్, ఇవి కూడా ఇండియా నుంచి తెప్పించుకుంది. సో పూజకు కావాల్సినవి అన్నీ తెప్పించుకొని చాలా నిష్టగా అయితే చేస్తోందనమాట. ఎవ్రీ వీక్ ఒక్కొక్క కపుల్ని పిలిచి మంచిగా మాకు అందరికీ ఫుడ్ పెట్టిందనే కాకుండా పైపెచ్చి గిఫ్ట్ కూడా ఇస్తుంది. అండ్ ఇది వచ్చేసి సాటర్డే ఈవినింగ్ అనమాట. మధ్యాహ్నం మంచిగా శ్వేత వాళ్ళ ఇంట్లో సౌత్ ఇండియన్ ఫుడ్ అంతా తినేసిన తర్వాత కొంచెం రిలాక్స్ అయ్యి ఈవినింగ్ బయటకు వచ్చాం. ఈవినింగ్ అంటే ఏ టైం అనుకున్నారు? 7:45 అయింది. అది ఆల్మోస్ట్ నైట్ లాగా ఉంటుంది. కానీ వెలుతురు చూసారా, అట్లా ఉండనే ఉండదు. ఈ మధ్య అలానే ఉంది. అండ్ వీకెండ్ వచ్చింది అంటే వీక్కి కావాల్సిన గ్రాసరీస్ అన్నీ రీస్టాక్ చేసి పెట్టుకోవాలి. సో అలాగే దేశీ ప్లాజాకి వచ్చి మాకు కావాల్సినవి అన్నీ తీసుకొని తినేసి ఇంటికి వెళ్ళిపోతున్నాం. అండ్ ఇది వచ్చేసి సండే నైట్ డిన్నర్ కోసం బేల్పూరి చేస్తున్నా. బేల్పూరి ఇలా కూడా చేస్తారా అని డౌట్ రావచ్చు. హెల్దీ స్టైల్లో చేస్తున్నాను చూడండి. సో దీనికి కావాల్సిన వెజిటబుల్స్ అన్ని ఆనియన్, క్యాప్సికమ్, టమాటో, క్యారెట్, కీరా దోసకాయ అండ్ కొత్తిమీర ముందుగా అన్ని చాప్ చేసి రెడీగా పెట్టుకున్నా. అండ్ అలాగే స్వీట్ టామరిన్ చట్నీ కూడా రెడీగా చేసుకోవాలి. అండ్ దీనికోసం ఫస్ట్ లేయర్ అయితే మరమరాలను అయితే వేయాలి. అండ్ దాని మీద కారపూస. సో ఈ స్టైల్ ఏంటి అని కొత్తగా అనుకోవచ్చు. సాలెడ్స్ తినే వాళ్ళకైతే మంచిగా నచ్చుతుంది. అండ్ ఎవరైనా కొత్తగా ఫస్ట్ టైం ట్రై చేసినప్పుడు ఫస్ట్ అయితే అస్సలు నచ్చదు, ట్రస్ట్ మీ. ఎందుకంటే నేను అలాగే నచ్చేదే కాదు. ఇది మా అత్తగారు వాళ్ళ ఇంట్లో రెసిపీ అనమాట. సో ఫస్ట్ టైం చేస్తున్నప్పుడు ఏంటి ఇది డిన్నర్గా కూడా తింటారా అనిపించేలా విరక్తి వచ్చింది. కానీ తర్వాత నచ్చి మరీ చేయించుకునేదాన్ని. సో అలా అనమాట. సో ఫస్ట్ మరమరాలు, కారపూస వేసాక ఇలా వెజిటేబుల్స్ అన్ని తర్వాత ఒకదాని తర్వాత ఒకటి లేయర్స్గా వేసుకోవాలి. అండ్ తర్వాత ఉప్పు, కారం, పెరుగు కూడా వేసుకోవాలి. అండ్ అలాగే టామరిన్ చట్నీ, పల్లీలు, ఇవన్నీ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫాలో అయిపోండి. చాలా బాగుంటుంది. ఫైనల్ లేయర్ చిప్స్ ఒక్కటి స్ప్రింకిల్ చేసుకుంటే చూసారా చాలా బాగుంటుంది, హెల్దీగా ఉంటుంది. ట్రై చేయండి. అండ్ ఇది వచ్చేసి నేను క్యాప్చర్ చేస్తున్న ఫోటో వీడియో అనమాట. ఫోటో వీడియో ఏంటి అని అనుకున్నారా? వీళ్ళందరూ ఫోటోకి పోజ్ ఇస్తున్నామని అనుకునిస్తే నేనైతే వీడియో తీస్తున్నా తెలియకుండానే. సో ఇట్లాంటి ఎన్నో జరుగుతూ ఉంటాయి నాకు. అండ్ ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. పదే చెప్తున్నాను అనుకోకపోతే సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా ప్లీజ్.